హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. మదర్స్ అందరూ పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. క్విక్గా అయిపోయే ఇలాంటి రైస్ రెసిపీస్ని లంచ్ బాక్స్లో పెట్టారంటే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తేనే కరివేపాకు క్రిస్పీగా తయారవుతాయి, లేదంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. కరివేపాకు జస్ట్ 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఈ కరివేపాకును ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సగం కుక్ అయిన తర్వాత ఇందులోకి పిల్లలకి ఎంతో ఇష్టమైన జీడిపప్పు పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటన్నిటిని కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి, 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ రైస్ని ముందుగానే ఉడికించి చల్లార్చుకుని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను కదా, మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగానే ఫ్రై చేసుకుని పొడి చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నం అస్సలు వేయొద్దండి, చల్లార్చుకుని వేస్తేనే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేయడమే. అంతే, వేడి వేడిగా కరివేపాకు రైస్ తయారైపోయింది. కరివేపాకు రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారనుకోండి, మీరు మార్నింగ్ చేసినా సరే నైట్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్లు ఖాళీగా ఇంటికి వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.